కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ల చోరీకి పాల్పడుతున్న దొంగను క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం సామర్లకోట క్రైమ్ సిఐ అంకబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి చోరీ ఘటన వివరాలు తెలిపారు. మండపేట సమీపంలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన బండారు మధుబాబు అనే ఒక యువకుడు గత కొన్ని రోజులుగా కిర్లంపూడి, గండేపల్లి, సామర్లకోట, రాజానగరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. కిర్లంపూడి సమీపంలో ముద్దాయి మధుబాబు పట్టుబడినట్లుగా డీఎస్పీ లతాకుమారి తెలిపారు. క్రైమ్ సిఐ అంకబాబు, జగ్గంపేట సిఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ ఎస్కే జబీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుని అతని నుండి 15 కేసులకు సంబంధించిన 15 మోటార్ సైకిల్ పట్టుకున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా మరియు ఈస్ట్ గోదావరి జిల్లా అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల బైకులు పోతున్నటువంటి సందర్భంలో గౌరవనీయులైనటువంటి సతీష్ కుమార్ ఎస్పీ సార్ తలకు ఆధ్వర్యంలో మా సిసిఎస్ టీము, మా జగ్గంపేట సర్కిల్ టీము వాళ్ళు నిరంతరంగా కృషి చేసి ఈ యొక్క బైక్స్ సంబంధించి ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి తాపేశ్వరం విలేజ్ చెందినటువంటి బండారు మధుబాబు, వయసు 26 సంవత్సరాలు. ఇతని నుంచి సుమారు 15 కేసుల్లో 15 బైకుల్ని మేము వర్త్ 1.6 lakhs 5.6 lakhs వర్త్ ఉన్నటువంటి బైకుల్ని మేము రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తము ఈ కేసులకు సంబంధించి అత్యద్భుతంగా కృషి చేసినటువంటి మా సిసిఎస్ సిఐ గారు, అంకబాబు సిఐ గారు మరియు ఆయన యొక్క టీము, అదేవిధంగా మా జగ్గంపేట సర్కిల్ టీమును కూడాను మా ఎస్పీ సారు అభినందించడం జరిగింది.